ఏం పేరే? సామ్యాల్. సామిల్. ఆ ఏంది సంగతి మరి ఏం నడుస్తుంది ఈ దునియాల? ఏం నడుస్తుంది? కొంత అట్లా నడుస్తా, కొద్ది ఇట్లా నడుస్తుంది. అంతేనా? అందరం ఒక దిక్కే ఉంటాం. ఆ, అందరు ఒక దిక్కున్నారు. అంటే మీ ఊరంతా ప్లాన్ చేసుకున్నారు, అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారా కావాలని? అట్లా కాదు, ఎవరు మనసు వచ్చింది వాళ్ళు వేసుకుంటారు కదా. ఆ, నీకేటి మనసు వచ్చే మరి? నాకు వస్తుంది రేవంత్ రెడ్డి దిక్కు. రేవంత్ రెడ్డికి మనసు అయిందా? ఎందుకు కేసీఆర్ మీద మంచి లేదా? మంచిగుండే కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు మంచిగుండే, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ వస్తాడంటవా? వస్తాడో రాడో దేవుడికి ఎరకాది. అంతేనా? ఆయన 20 ఫామ్ హౌస్ లో ఉన్నాడు కదా. ఏమో ఆడున్నాడు తెలియదు. బయటకు వెళ్తే ఏమన్నా పని చేస్తుందంట ఇప్పుడు ముచ్చట? ఏమో. అంతేనా? డౌటేనా? డౌట్. బయటకు వస్తాడంట ఏమన్నా? వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది అయితే? ఉన్నది. కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. కొంతమంది అంతా ఊళ్ళంతా ఒక్క దిక్కే ఉంటారా? కొంత అక్కడ సరే, నువ్వు దిక్కున్నావు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కున్నా అంటున్నావు కదా. రేవంత్ రెడ్డి మరి ఇందిరా మిండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇవన్నీ వస్తున్నాయా? వస్తుంది. బరాబర్ చెప్పు ముచ్చట. మా బరాబర్ వస్తుంది. వస్తుంది. ఇలా దాపరికం ఏం లేదు కదా, వస్తున్నాయి. ఇప్పుడైతే వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాడంట మరి రేవంత్ రెడ్డి మళ్ళీ వెళ్తాడంట? నా చేతులు అన్న పైన వస్తాడు పోతాడు. ఒక్కరు వేస్తే వస్తాడా? అందరం వేస్తే వస్తాడు. అందరు ఎత్తేస్తాడు. మరి అందరు ఏమని చెప్తున్నావు దాన్ని చెప్తున్నావు మరి? మనం ఒక్కింట్లో మా అని చెప్తే వేస్తారా? నా ఇంట్లోనే, నా ఇంట్లో వేరే పోతారు ఇట్లా. ఇప్పుడు ఆయన పొద్దు ఎలక్షన్లకు, రేపు ఎలక్షన్ అనగా పొద్దు మీకు అంతా మారుతుంది, మాట ముచ్చటన్ని ఉన్నది. మరి గదే ఉన్నది. మరి ఆనాడు ఈ సామిల్కి ఆయనతో ఒక ఫుల్ బాటిల్ తీసుకొని ఆయనతో 1000 రూపాయలు తీసుకొని వచ్చి చెవులో పెట్టాక ఆటి చేయకూడతావా? ఎన్ని రోజులు మొత్తుకొని అంతా ఒకటి అవుతుంది. ఏం గప్పు ఏం మాట మారు లేదు ఇక. పైసలు వచ్చినా, మంది ఇచ్చినా, ఏం చేసినా మంచిగా. ఇప్పుడు వెళ్తాడంట ఈయనతో అవుతుందా రేవంత్ రెడ్డి తోడైతే? అరే కొన్ని అంటే అవుతుందా? అందరం అంటేనే అవుతుంది, ఒకరం అంటే అవుతుందా? చూసినావు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి? ఎప్పుడు చూసి ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడు చూసేస్తావా? ఏమో పోతున్నాం, వాడికి చేరుతున్నాం లేదు. మరి మీ ఇక్కడ దిక్కు జగ్గారెడ్డి ఆయన ఎట్లుంటది వాళ్ళకం? ఆయన మంచిగా ఉంటుంది. జగ్గారెడ్డి బాగానే ఉందా? జగ్గారెడ్డి బాగానే ఉన్నది, జబర్దస్త్ ఉంటది. వెళ్తాడు ఆయన. మరి మొన్న ఓడిపోయినట్టు జరంతలా ఇది గెలుస్తారంటే చేతుల పైన గెలుస్తారంటే ఓడిపోతారు అదే. మొన్న ఓడిపోయి ఇంకేముంటాడు? పెన్షన్ వస్తుందా మరి? వస్తుంది. మరి ఇప్పుడు నీకు అత్తగారు పెట్టిన వాచ్ ఏమన్నా కడాలు ఏం లేవు అనే దగ్గర? ఉండే ఇంటి చాడ పెట్టి వచ్చిన. ఏంది పబ్లిక్ లెక్కపోతారా? మరి పబ్లిక్ ఎట్లున్నది? అంతేనా? ఎంత కట్టిన శాత కాదు, ఎవరైనా గుంచుకొని పోతే ఏం చేయాలి? అంతేనా? అన్ని ఎట్టి ఇక్కడ వచ్చిన. అంతేనా? ఎన్ని పైసలు అకౌంట్ లా, బ్యాంక్ లా బాగా రాసి పెట్టుకున్నావా? అంతేనా? బాగా సంపాదించిన. అత్తగారు ఎంత పెట్టి కట్నం ఇచ్చే? నాకా 6 లక్షలు ఇచ్చిండు. అత్తగారు 6 లక్షలు ఇచ్చారు అప్పుడే? మొన్న ఇచ్చారు 6 లక్షలు. నువ్వు లగ్గ మొన్న వేసుకున్నట్టు చెప్తున్నావు మరి. 6 లక్షలు అంటే ఏ ఊరు అత్తగారు? ఏ ఊరు? గంగారం. గంగారం. మీదే ఊరు? మాది కల్ప. కల్ప? ఆడికి వచ్చి బతుకుతున్నాం. ఏడికి వచ్చిపోతాం? మీ ఊరు పేరు అర్థం కాదు నాకు. మీ ఊరు పేరు? ఈ కల్ప ఊరు. కల్ప ఊరు. గంగారామోళ్ళు ఇప్పుడే కనబడరు కదా నాకు. మరి వీళ్ళంతా గంగారాం, వీళ్ళంతా వీళ్ళంతా మా వాళ్ళే.